మన పండుగలు సంస్కృతి సాంప్రదాయ విజ్ఞాన సమ్మేళనమైన భరతఖండాన్ని విశ్వగురువుగా ఎందుకు చెబుతారో తెలుసా? మన పూర్వీకులు విశ్వంలో ఉన్న వాతావరణాన్ని అంచనా వేసి పంచభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి ఈ ఐదింటిని కలుషితం చేయకుండా వాటిని గౌరవించి కాపాడుకుంటేనే మన జీవనశైలి ఎంతో సంతోషంగా కొనసాగుతుందని గ్రహించి ఎన్నో గొప్ప గొప్ప జ్ఞానవంతమైన సంస్కరణలు చేపట్టారు. వాటిల్లో కొన్ని మనము చెప్పుకోవాలంటే మన పండుగలు చైత్రము నుండి పాల్గొనము వరకు నిమిషాలను, గడియలను, జాములను, తిథులను, వారాలను, పక్షాలను, ఋతువులను, అంతేకాక నక్షత్రాలను, అమావాస్య, పౌర్ణమి, గ్రహణాలను మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే మన పండుగలలో ఆచరించే స్నానాదులు, ధూపదీప నైవేద్యాలు, ఆహార పదార్థాల అలవాట్ల వలన మనమే కాదు పశు పక్షాదులతో పాటు ప్రకృతి కూడా ఆరోగ్యకరమైన జీవనశైలితో ఆనందిస్తుంది. అట్టి సంస్కృతి సాంప్రదాయ విజ్ఞాన సమ్మేళనంతో కూడిన మన పండుగలలో పూర్వీకులు చెప్పిన విధంగా తూచా తప్పకుండా ఆచరిస్తే చాలు, మనతో పాటు ముందు తరాల వారికి కూడా ఆనందకర వాతావరణానికి పాటలు వేసిన వారం అవుతాం. సర్వే జన సుఖినో భవంతు. ఉత్తరాయణ వసంత చైత్ర శుక్లపాడ్యం సూర్యనారాయణాగమనం షడ్రుచుల సమ్మేళ సర్వరోగ నివారణం పంచాంగ శ్రవణం తెలుగింటి తొలి పండగ మన ఉగాది పర్వదినం. శివుని విల్లు చేతబట్టి సీత మెడల తాళి కట్టె రామ్ 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 హనుమ రామ్ రామ్ రామ్. రక్కసులను త్రొక్కి పట్టి వేసవి తాపంబు తీర్చె వడపప్పు పానకాలు పంచి పెట్టె నవమి మన శ్రీరామ నవమి. రామ్ 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 హనుమ రామ్ రామ్ రామ్. నల్లని నల్లని మబ్బులు పట్టే బసవన్నకునే పూజలు చేసే నాగలి పట్టి భూమిని దున్నే రైతులందరూ కలిసి నాగలి పట్టి భూమిని దున్నే రైతులందరూ కలిసి ఏరువాక సాగే పుడమి తల్లి మురిసే ఏరువాక సాగే పుడమి తల్లి మురిసే. సిరులు కురిపించు మంగళ గౌరిగా కొలువుండు మా ఇంట. సిరులు కురిపించు మంగళ గౌరిగా కొలువుండు మా ఇంట. అందుకో మా వాయనమిదిగో పుచ్చుకొంటిని శ్రావణ లక్ష్మి. అందుకో మా వాయనమిదిగో పుచ్చుకొంటిని శ్రావణ లక్ష్మి. రక్షకులే అన్నదమ్ములుండగా కష్టాలు రావు, కన్నీళ్లు రావు ఏ నాటికి మీరుండగా. రక్షాబంధంతో మరో జన్మలోన మీకు బిడ్డగా పుట్టాలని, మీకు సేవ చేయాలని. పిన్ని పిన్ని పాదాల చిలిపి కృష్ణయ్య ముట్టి కొట్టనొచ్చాడు మురళి కృష్ణయ్య. జగతినంత గీత నుంచి అందించాడయ్యా. అష్టమి నాడు పుట్టిన ఆది విష్ణువయ్య. బహుళాష్టమి నాడు పుట్టిన దేవదేవుడయ్యా. మట్టి గణపతి ప్రతిమను నవధాన్యాలుంచగా గణపతి బప్ప మోరియా ఔషధ పత్రిని ఇచ్చి ఉండ్రాళ్లను పోయగా గణపతి బప్ప మోరియా స్వామిని పత్రిని నీట నిమజ్జనం చేయగా గణపతి బప్ప మోరియా నీటి శుద్ధిక
కలిగి త్రాగి జీవజాతి జీవించగా గణపతి బప్పా మోరియా సిద్ధి వినాయక మోరియా అమ్మలగన్న అమ్మవే నవదుర్గ మహిషిని మర్దించితివా సిమి పూజ చేసేము ఆయుధ పూజ చేసి జగమంతా కొలిచేరు జగదంబావై నీవు వరములను అందించమ్మా విజయాలను చేకూర్చమ్మా కనకధార కురిపించమ్మా ఇంటింట కొలువుండి కరుణించమ్మా కన్నెలు ముత్తైదులు రండి అట్ల తదియ వ్రతమాచరించగా మృదు సమస్యలకు ఔషధిగా అట్ల వాయనం పంచగా ఊయలలేసి పూజలు చేసి కన్నె పడుచులు ఊగగా ఉయ్యాలలా జంపాలలా సయ్యాటలో తేలగా ఉయ్యాలలా జంపాలలా సయ్యాటలో తేలగా టప టప పేలే టపాసులు తాటివే పాకు టపాసులు విషక్రిమి కీటక విష సంస్కృతులను వధించేను ఈ ధూమకాంతులు ఇంటింట దీపాల దివ్య కాంతులతో అష్టలక్ష్మియే కొలువు తీరెను అష్టలక్ష్మియే కొలువు తీరెను అష్టలక్ష్మియే కొలువు తీరెను బ్రాహ్మి ముహూర్తపు పవిత్ర స్నానం ఆత్మశక్తిని పెంచగా ఆవు నెయ్యి దీపాల వెలుగులే వాయు శుద్ధిగా ఉంచగా శివ పార్వతులకు నోములు నోచి సౌభాగ్యాలే పొందగా కార్తీక పౌర్ణమి సంధ్యా సమయం జ్వాలా తోరణం కాల్చగా జ్వాలా తోరణం కాల్చగా సంక్రాంతి వచ్చింది హొయ్యాలో ఇంటింట పంటలొచ్చే హొయ్యాలో పిండి ముగ్గులేసేరు హొయ్యాలో ఒక్కమ్మకు పెట్టేరు హొయ్యాలో పిపీలక పక్షులకు హొయ్యాలో ఆకలిని తీర్చేరు హొయ్యాలో భోగి మంటలేసేరు హొయ్యాలో భోగి నీళ్లు కాచేరు హొయ్యాలో భోగి పండు పోసేరు హొయ్యాలో చర్మ రోగాలు తగ్గే హొయ్యాలో హరిదాసు కీర్తనలతో హొయ్యాలో గంగిరెద్దు ఆటలతో హొయ్యాలో కొత్త అల్లుళ్ళ సందడొయ్యాలో